హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్వి టెక్ నాలెడ్జ్. ఈ వీడియోలో నేను మీ ఫస్ట్ డెవాప్స్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ప్రజెంట్ ఐటీ మార్కెట్లో డెవాప్స్కున్న రేంజే వేరు అండ్ డెవాప్స్కున్న డిమాండే వేరు. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ సీయింగ్ ఫర్ డెవాప్స్ ప్రొఫెషనల్ అండ్ బయట మార్కెట్లో కూడా డెవాప్స్కి చాలా కాంపిటీషన్ ఉంది. ఎందుకు అంటే ప్రజెంట్ ఐటీ కంపెనీస్ అన్ని డెవాప్స్కి షిఫ్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఆల్ ఎంప్లాయీస్ కూడా, అంటే వేరే వేరే టెక్నాలజీస్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా డెవాప్స్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఇలాంటి టఫ్ కాంపిటీషన్లో మీరు డెవాప్స్ జాబ్ తెచ్చుకోవాలి అంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఏమేం నేర్చుకోవాలి? డెవాప్స్లో చాలా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ అన్ని నేర్చుకోవాలా, బేసిక్ టూల్స్ నేర్చుకోవాలా, ఏ టూల్స్ నేర్చుకుంటే త్వరగా జాబ్ వస్తుంది, ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి, అదంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో కమింగ్ టు ద టాపిక్, డెవాప్స్. ఓకే, ఈ డెవాప్స్ అంటే ఏంటిది? అసలు ఐటీ ఇండస్ట్రీలో అందరూ డెవాప్స్ కోసం ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. డెవాప్స్ అంటే ఏం లేదు, సింపుల్గా కొలాబరేషన్, ఆటోమేషన్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో అంటే ఏంటిది అంటే, ఇంతకుముందు ఐటీ ఇండస్ట్రీలో రెండు టీమ్స్ ఉంటాయి, డెవలప్మెంట్ టీమ్ అని అండ్ ఆపరేషన్స్ టీమ్ అని. ఈ రెండింటిని కొలాబరేట్ చేసి కొన్ని ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేస్తూ ఒక అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ కంటిన్యూస్గా ఇంప్లిమెంట్ చేస్తూ కంటిన్యూస్గా డిప్లాయ్ చేయడాన్ని మనం ఏమంటాము అంటే డెవాప్స్ అని అంటాం. డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్, సింపుల్ మ్యాటర్. ఈ డెవాప్స్ కల్చర్లో వర్క్ విధానం ఎలా ఉంటుంది అనేది మీరు ఫస్ట్ బేసిక్గా తెలుసుకోండి. తర్వాత మీరు ఖచ్చితంగా ఒక వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ నేర్చుకోవాలి, VCS అంటాం. సో వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ ది బెస్ట్ టూల్ ఈజ్ గిట్. గిట్ అంటే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్. ఈ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నువ్వు డెవాప్స్ ఇంజనీర్ కావాలి అంటే, డెవాప్స్ ప్రొఫెషనల్ కావాలి అంటే గిట్ ఖచ్చితంగా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి CI/CD టూల్స్ నేర్చుకోండి. మార్కెట్లో చాలా CI/CD టూల్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ ఫేమస్ వచ్చేసి జెన్కిన్స్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం చేసే ప్రాజెక్ట్ ని కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కోసం ఇది యూజ్ అవుతుంది. సో కాబట్టి CI/CD టూల్ జెన్కిన్స్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా నేర్చుకో. నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. ఈ కాన్సెప్ట్ లో మీరు మెయిన్ గా ఏంటి అంటే టెరాఫార్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే అనిసబుల్ కూడా నేర్చుకోవచ్చు. టెరాఫార్మ్, అనిసబుల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ గా మీకు యూజ్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇఫ్ యూ వాంట్ టు బికమ్ డెవాప్స్ ఇంజనీర్. మీకు ఎక్కడైనా కొంచెం స్క్రిప్ట్ యూజ్ అవుతుంది, ఎక్కడైనా స్క్రిప్ట్ నేర్చుకోవాల్సి ఉంది అంటే ఈ టాపిక్ లోనే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు కొన్ని కంటైనరైజేషన్ టూల్స్ నేర్చుకోవాలి. సో లైక్ డాకర్ కావచ్చు, కుబర్నెటిక్స్ కావచ్చు, ఈ టూల్స్ బేసిక్స్ నేర్చుకోండి కంటైనరైజేషన్ కోర్స్. సో వీటితో పాటు సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ వస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు గెట్ ద జాబ్ డెవాప్స్. సో ఇవి మెయిన్ టూల్స్ మీరు నేర్చుకోవాలి డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అంటే. వీటితో పాటు సో స్పెషల్గా మీరు ఏం చేయాలి అంటే, ఇవి నేర్చుకునేటప్పుడు మీరు ఒక స్మాల్ ప్రాజెక్ట్ చేయండి కంపల్సరీ. ఏదైతే మీరు ప్రాజెక్ట్ చేస్తారో అది ఒక గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ గిట్ హబ్ అకౌంట్లో ఈ ప్రాజెక్ట్ లింక్ డిప్లాయ్ చేసుకొని మీ రెజ్యూమ్లో కానీ, లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో కానీ, జాబ్ నౌకరీ ప్రొఫైల్లో కానీ అప్డేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ లింక్ ను కూడా మీరు మెన్షన్ చేస్తే రిక్రూటర్స్ కి అర్థమవుతుంది మీరు ఓన్లీ డెవాప్స్ నేర్చుకోలేదు, దాని మీద ప్రాక్టీస్ కూడా చేశారు అని చెప్పేసి. డెవాప్స్ కి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటి అంటే ప్రాక్టీస్ చేయాలి. సో వితౌట్ ప్రాక్టీస్ డెవాప్స్ జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఫస్ట్ విషయం, బయట కాంపిటీషన్ చాలా ఉంది. రెండో విషయం, నెక్స్ట్ డెవాప్స్ కి హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయి. మూడో విషయం, ఒక డెవాప్స్ జాబ్ రావాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఓపిక చాలా ఉండాలి. ఎందుకు అంటే నేను చాలా సందర్భాల్లో నేను చూసింది ఏంటి అంటే, బయట మార్కెట్లో
నెల 2 నెలలు ట్రై చేసి ఇంటర్వ్యూ కాల్స్కి అటెండ్ అయ్యి డెవాప్స్ జాబ్ రాకపోతే డ్రాప్ అయిపోయే వాళ్ళు ఉంటారు. కానీ డెవాప్స్ జాబ్ అలా కాదు, బయట చాలా కాంపిటీషన్ ఉంది. ఐటీ ప్రొఫెషనల్స్ మొత్తం డెవాప్స్ జాబ్ కోసమే చూస్తున్నారు. కాబట్టి ఓపిక ఉండాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్గా మీ స్కిల్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి డెవాప్స్ జాబ్లో ఉండాలంటే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ డెవాప్స్ జర్నీ. ఈ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా డెవాప్స్ జాబ్ వస్తుంది. ఒకవేళ డెవాప్స్ సంబంధించిన ఫుల్ రోడ్ మ్యాప్ మీకు కావాలి అంటే నాకు కామెంట్లో మీ మెయిల్ ఐడి మెసేజ్ చేయండి, నేను మీకు పంపిస్తాను అలాంగ్ విత్ స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ టిప్స్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.